పూరా లోకల్. వీళ్ళ నడు రోడ్డు మీదకి తీసుకొచ్చి విక్టర్ జోబీలో అంటే జూనియర్ అడ్వకేట్ జోబీలో ఒక కత్తి వీళ్ళే పెట్టి ఇద్దరు విఆర్ఓలను అక్కడికి పిలిచి మారణాయుధం విక్టర్ జోబీలో ఉన్నట్టుగా పంచనామా రాసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, 3 రోజులు మీరు స్టేషన్లో పెట్టుకున్నారు, 25, 26 మీ దగ్గరే పెట్టుకున్న వ్యక్తిని 27వ తారీఖున రోడ్డు మీదకి మళ్ళీ 2వ సెంటర్కి తీసుకొని వచ్చి అక్కడ విక్టర్ జోబీలో కత్తి ఉంది అని చెప్పి విఆర్ఓలను అక్కడికి పిలిపించి విక్టర్ జోబీలో నుంచి కత్తి తీయించి విక్టర్ దగ్గర మారణాయుధం ఉందని పంచనామా రాయించినారు. మరుసటి రోజు అంటే అక్కడ కూడా కొట్టడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ 28వ తారీఖున కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో వీళ్ళు హాజరుపరచడానికి మునుపు వీళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి డాక్టర్ దగ్గర వీళ్ళు ఇంత దారుణంగా దెబ్బలు తగిన వ్యక్తులు ఇంత దారుణంగా కొడితే పాదాలు ఇంత దారుణంగా దెబ్బతింటే డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు తగలలేదు అని చెప్పి డాక్టర్ దగ్గర వీళ్ళు సర్టిఫికెట్లు తీసుకుంటారు. తీసుకొని వీళ్ళు 28వ తారీఖున కోర్టులో హాజరుపరుస్తారు. నేను అడుగుతా ఉన్నా, పోలీసులు కొట్టారని గాయాలు ఉన్నాయని జడ్జి గారికి చెప్తే మళ్ళీ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి కరెంటు షాక్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించారు.